నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వేళ జగన్కు మరో షాక్ తగిలింది. ఇప్పటికే అధికార వైసీపీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులను ఈసీ బదిలీ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే జగన్పై గులకరాయి ఘట్టలో భద్రతా వైఫల్యం కారణంగా ప్రతిపక్ష నేతలు ఇచ్చిన ఫిర్యాదుపై పరిశీలించిన ఈసీ ఇప్పుడు తాజాగా ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు అలాగే విజయవాడ కమిషనర్ క్రాంతిరాణా టాటా మీద కూడా వేటు వేసింది. వీళ్ళిద్దరిని ఎన్నికల విధులకు దూరంగా ఉంచాలని ఆదేశించింది. మరి ఈ నేపథ్యంలో జగన్ ఎలాంటి కొత్త స్కెచ్ వేయబోతున్నారు? వీళ్ళిద్దరే కాకుండా ఇంకా చాలామంది అధికారులు ఉన్నారు, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులు వస్తున్నా కూడా ఈసీ ఎందుకు ఇంత నెమ్మదిగా వ్యవహరిస్తోంది? అలాగే ఎన్నికల కోడ్ ఉన్నా కూడా జగన్ తన ఇష్టం వచ్చినట్టు ప్రసంగాల్లో మాట్లాడుతుంటే దానిపై కూడా ఈసీ చర్యలు తీసుకోవచ్చు అని వార్తలు వస్తున్నాయి. మరి ఆ రకంగా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఈ వివరాలన్నింటి కూడా ఈరోజు డిస్కషన్లో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పార్టిసిపేట్ చేయడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమెల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పటికే అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో కొంతమంది అధికారులపై బదిలీ వేటు వేసింది ఈసీ. అయినా కూడా ఎటువంటి పరిస్థితుల్లో మార్పు అయితే లేదు. అయితే రీసెంట్గా మనం చూసాం గులకరాయి ఘటనలో ప్రతిపక్షాలను టార్గెట్ చేస్తూ ఇదంతా రాజకీయ కోణంలో తిప్పేసి బోండా ఓమాని టార్గెట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి కూడా వందల మంది పోలీసులు వెళ్ళిన ఘటన కూడా మనం చూసాం. సో వీటన్నింటి నేపథ్యంలో అది మొత్తంగా రివర్స్ అయినట్టుంది. చివరికి వచ్చేసి టాటా గారికి అలాగే సీతారామాంజనేయుల మేరకే చుట్టుకుంది. మనం మొదటి నుంచి అనుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు వాళ్ళపై వేటు కూడా వేసింది ఈసీ. సో ఇంకా కొంతమంది అధికారులు ఇలాగే ప్రవర్తిస్తున్నారు, వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలి అని ప్రతిపక్షాలు అయితే అంటున్నాయి. సో అసలు ఏంటంటారు ఈ పోలీస్ వ్యవస్థ తీరు ఆంధ్రప్రదేశ్లో? మీరు టాటా అంటున్నారు కదా, అంటే రైమింగ్ బాగుంటుంది. టాటా, క్రాంతిరాణా టాటా, బై బై టాటా అంటున్నారు కానీ యాక్చువల్గా ఆయన పేరు తాత. క్రాంతిరాణా తాత, ఆయన తెలుగాయనే. టాటా అని పిలుతుంటే ఆయన ఎక్కడి నుంచో చేయడం అనుకుంటున్నారేమో కానీ ఆయన తెలుగాయనే, మన ఆంధ్ర కూడా తెలుగుడే. కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాబలం తగ్గిపోయింది. అంటే ఈ 5 సంవత్సరాల పరిపాలనలో గత ఎన్నికల్లో ఆయనకి సహకరించిన వాళ్ళు, ఆయన మద్దతుగా నిలిచిన వర్గాలు, ఆయనకి అభిమానించి రావాలనుకున్న అన్ని వర్గాలు కూడా దాదాపు 60-70% మంది దూరంగా వెళ్ళిపోయారు. ఆయనకి గత ఎన్నికల్లో 1,53,00,000 ఓట్లు వచ్చినాయి. దాని నుంచి అసంఘటిత కార్మిక రంగం, భవన నిర్మాణ కార్మికులు, ఇసుక వల్ల వాళ్ళు దూరం అయిపోయారు, కాంట్రాక్టర్లు దూరం అయిపోయారు, మధ్యతరగతి సామాన్యులు ఇల్లు కట్టుకునే వాళ్ళు, ఇసుక దెబ్బ తగిలిన ప్రతి కూడా దూరం అయిపోయారు. అలాగే మద్యం వల్ల మద్యం ప్రియులు మొత్తం దూరం అయిపోయారు. మద్యపానం అనేటువంటిది వాళ్ళ కామన్ అయిపోయింది కదా, ఆడపిల్లలు కూడా తాగేస్తున్నారు పొలమంటన్న ఏంటంటే, ఇలాగా వాళ్ళు దూరం అయిపోయారు. మామూలుగా సాధారణ పౌరుడిగా, సగటు పౌరులుగా ఉండి వాళ్ళు బతుకుతా ప్రభుత్వ నిర్ణయాలతో పెద్ద ప్రభావితం కాని వర్గాలు కొన్ని ఉంటాయి. వాళ్ళు ఏదో వాళ్ళు కూడి వాళ్ళు తింటూ ఉంటారు, వాళ్ళు శుభ్రంగా ఏదో పెన్షన్ డబ్బులో, లేకపోతే ఏదో చిన్న వ్యాపారమో, లేకపోతే వ్యవసాయం మీదో, లేకపోతే ఒక ఆదాయం వస్తూ ఉంటే వాళ్ళు బతుకుతూ ఉంటారు. వాళ్ళకి ప్రభుత్వ నిర్ణయాలు పెద్ద ప్రభావితం చేయవు. వాళ్ళకి సహజంగా జరిగి కొన్ని ఘటనలో వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అంటే చూస్తుండగా రుషికొండ కరిగిపోవటం, రోడ్లు బాగోలేకపోవటం, చెత్త పన్ను వేయటం, డిస్టర్బెన్స్ కింద ఉంటుంది వాళ్ళకి, నిత్యావసర సరుకులు పెరగటం, ఇలాంటివి. అది మధ్యతరగతి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఇలాంటివన్నీ ఇతను వాళ్ళందరినీ దూరం చేసుకున్నాడు. ఇతని మీద సాఫ్ట్ కార్నర్ ఒకసారి ఛాన్స్ ఇద్దామని చూసిన వాళ్ళందరూ ఉన్నారు. ఇతను ఇచ్చిన హామీలు సుజావుగా సాగుతున్న, అతను తలుచుకుంటే వెంటనే పూర్తి అయిపోయి, అతను మనసు పెడితే 1 సంవత్సరం 2 సంవత్సరాలు పూర్తి అయిపోయి పోలవరం కానీ, అమరావతి ప్రాజెక్టులు, రాజధాని విషయం ఇవన్నీ కెలిగేసుకున్నాడు. అతను విధ్వంసం, కూలగొడత, రంగులు వేసుకోవడము, అసలు అభివృద్ధి లేకపోవడం, రోడ్లు తవ్వుకెళ్ళిపోవడం, ఇవన్నీ అందరూ బాధితులు అయిపోయారు. కాబట్టి అతనికి ఓట్లు ఏమని అడగాలి? మద్యపాన నిషేధం చేసి ఓట్లు అడుగుతానండి. ఇంకా మద్యపానం అనేటువంటి దాన్ని ఇంకా దరిద్రం పట్టించేసాడు. ఇల్లు ఒళ్ళు గొల్లైపోతే ఆరోగ్యాలు పోతున్నాయి. కాబట్టి అతనికి ఎవరి మీద ఆధారపడ్డాడంటే దొంగ ఓట్లు, అధికార యంత్రాంగం, అరాచకం, వాలంటీర్లు, పథకాలు. దొంగ ఓట్లని ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఒకే తడగ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఇష్టమైనట్టు తమిళనాడుని తీసుకొచ్చి అన్ని చోట్ల వేయించడం కుదరదాడు. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి అయిపోయింది. వీళ్ళు కూడా దానికి సిద్ధమైపోయారు, ఎక్కడెక్కడ వీళ్ళు రెడీ అయిపోయారు. దాన్ని ఎదుర్కొన్నారు ప్రతిపక్షాలు. అధికార యంత్రాంగం ఇది పక్కన పెట్టండి. వాలంటీర్లు తనకు సపోర్ట్గా ఉంటారు అనుకున్నాడు కదా. ఆ వాలంటీర్లు అందరినీ వీళ్ళు కూడా వాళ్ళకి వలేసారు. ఆయన రాజీనామా చేయమంటే కూడా చేస్తలేదు వాళ్ళు. చూసుకోండి, ఇన్నాళ్ళు వాళ్ళ మనుషులు అనుకున్నాం కదా,
మరి వాళ్ళ మనుషులు అయితే రాజీనామా చేయమంటే చేయాలి కదా. రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళు తీసుకోరేమో బాబు అన్న భయం ఒకటి ఉంటుంది. ఎందుకు చంద్రబాబే 10,000 ఇస్తాను, అతనేమో ఎంగా 10,000 ఇస్తా అన్నాడు. మీకు బాగా చదువుకున్న వాళ్ళకి ఉద్యోగం ఇస్తా అన్నాడు. ఇప్పుడు మీరు ఏ బీటెక్ చదువుకున్నారనుకోండి, ఇప్పుడు ఇక్కడ మంచి ఉద్యోగం వస్తే వెళ్ళిపోతారు కదా. అతను చెప్పింది ఏంటి, నువ్వు ఇక్కడే ఉండాలంటున్నట్టు. చంద్రబాబు ఏమంటున్నాడు, నువ్వు బీటెక్ కట్ట చదువుకుంటే నీకు వేరే ఉద్యోగం ఇప్పిస్తాను, నీకు స్కిల్ డెవలప్మెంట్లో నీకు నీ నైపుణ్యాన్ని సరిచేసి నేను ఇంకో ఉద్యోగాన్ని పంపిస్తాను, నీ విద్యార్థుల దగ్గరట్టుగా ఇంక వేరే ఉద్యోగం దొరకపోతే 10,000 ఇచ్చి నీకు ఇక్కడే మంచి ఉద్యోగం చేయిస్తాను, ఈ ఉద్యోగాన్ని పర్మనెంట్ చేస్తాను అన్నాడు. ఏది బెటర్ అనిపిస్తుంది. అలాగే పెన్షనర్ల మీద ఆధారపడ్డాడు ఈ పథకాల మీద. ఆ పథకాల విషయంలో ఆ పెన్షనర్లు ఏం ఆలోచిస్తున్నారు, చంద్రబాబు 200ని 1000 2,000 చేసాడు, ఇటు 1000 పెంచుతాను 5 ఏళ్ళు దిగిడ్డు, ఇప్పుడు అతను 4,000 ఇస్తానంటే గ్యారంటీకి ఇస్తాడు బాబు, మనకైతే అన్యాయం చేయడానికి అనుకుంటున్నారు వాళ్ళు. పైగా 3 నెలలదే కలిపి 7,000 ఒకసారి ఇస్తానంటున్నాడు, ఏప్రిల్ నుంచి కలిపి. పైగా నువ్వు 3 నెలలు తీసుకోకపోయినా ఇస్తానంటున్నప్పుడు వేరే చోట్ల పని చేసుకుని వాళ్ళు మంచికి చెడ్డకి సుఖానికి కష్టానికి ఎక్కడికైనా పెళ్ళిళ్ళు పేరెంటాలకి వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తా మానేస్తున్నారు ఫస్ట్ వీక్లో. ఆ వాళ్ళు లేకపోతే వీళ్ళు ఇస్తా మానేస్తారేమో. ఈ నెల తీసుకోకపోయినా గతంలో ఇచ్చేవారు అలాగే చంద్రబాబు గారు. ఇప్పుడు అలాగే 2-3 నెలలు తీసుకోకపోయినా 3 నెలలు ఇస్తారు. ఇలాగ వాళ్ళకి వీళ్ళకంటే వీళ్ళ అంటే పథకాలు ఫెయిల్ అయినా పథకాల మీద ఆధారపడితే అది కూడా దెబ్బ కొడుతుంది. పైగా వాళ్ళు అన్న క్యాంటీన్లు ఉండి ఇతను తీసేసాడు, దాని మీద ఆధారపడిన వాళ్ళు 300 మంది వీటి సంగతి చెప్దామని చూస్తున్నారు. ఇక్కడేమో వీళ్ళ కార్యక్రమం చంద్రన్న బీమా ఇది లేదు. మట్టి ఖర్చులు ఉంటాయండి. ఇప్పుడు చనిపోతారు ఎవరినన్నా, సడన్గా చనిపోయారు ఎవరినన్నా, అది రూపాయలు లేదనుకోండి, కష్టం ఉంటుంది కదా ప్రతి ఒడికి. అప్పుడు వాడికి చచ్చిపోయిందని ఏడుపు కంటే కూడా రేపు ఎలా తగలెట్టాలరా బాబు, ఎలా తీసుకెళ్ళాలి, ఏం చేయాలన్న ఆ బాధ ఎక్కువైపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో అతని పథకాలు కూడా కాపాడే పరిస్థితి లేదు. అతనికి ఏకైక ఆశ ఎవరంటే యంత్రాంగం, అధికార యంత్రాంగం. అతనికి దొంగోట్ల పని జరగట్లేదు, వాలంటీర్లా పని జరగట్లేదు, పథకాల పని జరగట్లేదు, ఇక అధికార యంత్రాంగం మిగిలింది. ఆ అధికార యంత్రాంగం అతను సహకరిస్తున్నారు, అది నిజం. పోలీస్ అధికారుల్లో సగానికి సగం అతనికి నయానో భయానో కులం మతం ప్రాంతం ఏదో కారణంతో అతనికి సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళ మీద వెయిట్ వేయాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఏం చేయాలి, న్యూట్రల్గా పనిచేయమనాలి. సాధారణంగా ఏం చేస్తారు, అన్ని రాష్ట్రాల్లో మార్చారు, డీజీపీలు మార్చారు, సిఎస్లు మార్చారు, షఫిలింగ్ చేశారు. ఇక్కడ ఎందుకు వదిలేశారు, ఎవరి వల్ల వదిలేసింది ఎలక్షన్ కమిషను, ఇది పెద్ద సందేహం. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట వింటారు అనుకుందాం, వాళ్ళు కూటమిలో ఉన్నారు కదా, అయినా సరే ఎందుకు చేయట్లేదు, న్యూట్రల్గా ఉండి వాళ్ళు వేసుకోవాలి, వీళ్ళకి పని చేయక్కర్లేదు, న్యూట్రల్గా ఉండి వాళ్ళు వేసుకోవాలి. మీరు ఎలా చెప్తుంటే వైసీపీ ఏమని ప్రచారం చేస్తుందంటే బీజేపీ పోటీ చేసే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఆ రాష్ట్రాల్లో అధికారులను బదిలీ చేయడం బీజేపీకి ఉన్న అలవాటు, అందువల్లనే ఏ తప్పు చేయకపోయినా కూడా అధికార పార్టీకి అంటగట్టి ఇప్పుడు అధికారులను బదిలీ చేస్తుంది అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. దట్టు వీళ్ళిద్దరి విషయానికే వచ్చినట్టయితే గతంలో ఈ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు గారు కావచ్చు, ఈయన విషయంలో చూసాం, ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఈయన కీలక పాత్ర పోషిస్తున్నారు అని కూడా, భద్రత లేదు మాకు ఫోన్ విషయంలో అని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోపక్క క్రాంతిరాణ టాటా గారు ఒకప్పుడు చంద్రబాబు ఇంటి వద్దకు వెళ్ళి గేటు పగలగొట్టిన జోగి రమేష్ గారు కావచ్చు, కిలారి రాజేష్ గారు, వీళ్ళ విషయంలో క్లియర్ కనిపిస్తుంది వీళ్ళు అధికార పార్టీకి ఎలా వ్యవహరించారు. అధికార పార్టీకి వీళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారంటే కారణం ఏంటంటే అండి, చంద్రబాబు నాయుడు గారు ఇంటి మీద దాడి చేసినా వాళ్ళ మీద తేలికపాటి కేసులు పెట్టాడు. వాళ్ళ పార్టీ ఆఫీస్ బదలు కొట్టినా తేలికపాటి కేసులు పెట్టారు, ఆ డీజీపీ కానీ వీళ్ళు కానీ. అలాగే అంగళ్ళ విషయంలో వీళ్ళని కొట్టి వీళ్ళని రెచ్చగొట్టి ముందు పెంట చేసింది వాళ్ళ మీద కేసులు పెట్టుకుని వీళ్ళ మీద 302 కేసులు పెట్టారు, 307 పెట్టాడు ఆ నితీష్ రెడ్డి అన్నవాడు. ఇలాగ ఎక్కడికక్కడ వాళ్ళు టీడీపీనే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళని నిందితులుగా చేర్చి ఇబ్బంది పెడుతున్నారు. దాని మీద అనేక కంప్లైంట్లు ఇచ్చారు వీళ్ళు. ఏంటి, గతంలో డీజీపీకి ఇచ్చారు, ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్కి ఇచ్చారు. అయినా వాళ్ళు చర్యలు తీసుకోవట్లేదంటే వాళ్ళు ఎవరైపు ఉన్నట్టు, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నట్టు కదా, అది స్పష్టంగా తెలుస్తుంది. అసలు బీజేపీ వీళ్ళు ఎందుకున్నారు, ఇలాంటి న్యూట్రల్గా పనిచేస్తారు, అరాచకం జరగకుండా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలని కోరుకుంటున్నారు. వీళ్ళకి కూడా మాకు మద్దతు ఇవ్వమని కోరుకుంటా. ఈ క్రాంతిరాణ టాటా అయితే మరింతగా అడుగు ముందుకేసి ఇక జగన్ రెడ్డి సొంత మనిషిలా పియ్యేలా పనిచేస్తున్నాడు. ఏంటి, పత్రికలకు నోటీసులు ఇచ్చి వాళ్ళకి లెటర్లు రాసి ఇవన్నీ. అతని చరిత్ర చూసుకోండి ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నాడో. కాబట్టి అతను తీసేయడం కరెక్టే, కానీ వాళ్ళు వీళ్ళని తీయకూడదు, ముందు చీఫ్ సెక్రటరీని తీయాలా, డీజీపీని తీయాలా. అలాగే రితీష్ రెడ్డి ఇలా కొంతమంది ఉన్నారు,
ఎప్పటికప్పుడు వీళ్ళు కొత్తగా వెతుక్కోకలేదు, ఆల్రెడీ టీడీపీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చున్నారు, ఇదిగో వీళ్ళు ఎంత దుర్మార్గం చేశారు, కావాలంటే చూసుకుంటారా బాబు అని చెప్తున్నారు. కళ్ళకు గట్టడు కనపడదు. చంద్రబాబు నాయుడు గారు భద్రతా సిబ్బంది ఎన్ఎస్జీ కమాండోస్ గాయాలైనవి, ఆ ఎస్పీ మీద చర్యలు తీసుకోలేదు ఇప్పుడు వరకు. లోకల్ బాడీ ఎలక్షన్స్ అప్పుడు అనేక దౌర్జన్యాలు చేశారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదు. అక్కడ ఒక ఎమ్మెల్సీ ఒకరిని చంపేసి డోర్ డెలివరీ ఇచ్చేసాడు మృతదేహాన్ని, అప్పుడు ఆ జిల్లా ఎస్పీ మీద చర్యలు తీసుకోవాలా. ఎవరిని విడిచిపెట్టకూడదు, వీళ్ళందరి మీద ఇది అవకాశం. ఈ ఎన్నికల కమిషన్ ఏం చేయాలంటే ఎన్నికలు వచ్చినప్పుడు వీళ్ళందరూ గతంలో వీళ్ళ వ్యవహార శైలి వీళ్ళ రికార్డ్ అంతా కూడా వాళ్ళకి ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చున్నారు కాబట్టి వీళ్ళందరూ తీసి పడేయాలి, పక్కకు చూసేయాలి. ఇక్కడ కాంతినానా టాటా కానీ ఈ సీతారామాంజనేయులు కానీ ఏకంగా సస్పెండ్ చేయాలి, బదిలీగా చేయాల్సింది. అక్కడ కూడా వాళ్ళు బదిలీ చేశారు అంతే. ఇప్పుడు డీజీపీని సిఎస్ని పుండు ఒక చోట రచ్చ ఒక చోట ఇప్పుడు యాక్చువల్గా సిఎస్ని తప్పించాలి పక్కకి, అతను సస్పెండ్ కూడా చేయాలి పెన్షన్ విషయంలో, అతను హత్యానేరం నమోదు చేయాలి. ఇన్ని చేయాల్సింది ఉండగా కంటి తుడుపు చర్య వీళ్ళిద్దరినే మార్చారు. దానికే వాళ్ళు మేమేదో గొప్పవాళ్ళు, మేము చాలా మంచివాళ్ళం అంటున్నారు వాళ్ళు. ఇంకా రేపొద్దున మరి నిజంగా కానీ వీళ్ళందరూ నేను చెప్పినట్టు వీళ్ళందరినీ పక్క తప్పించారు అనుకోండి, ఇంకెంత గొగ్గలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న బలగం అనుకున్న వాలంటీర్లు దెబ్బైపోయాయి. పథకాల విషయమా 50-50 అయిపోయింది, వాళ్ళు ఎటు వేస్తారో తెలియదు. ఇప్పుడు ఈ అధికార యంత్రాంగం డెఫినెట్గా ఇప్పుడు టీడీపీ శ్రేణులు చూస్తాయండి, జనసేన టీడీపీ శ్రేణులు అధికారుల వ్యవహార శైలి కూడా తిరగబడతారు. వాళ్ళు రోడ్డు మీద తన్నులు తినడం అనేటువంటి చూస్తాం మనం. ఆ పరిస్థితి తెచ్చుకోకూడదు వాళ్ళు. ఎందుకంటే మీకు ప్రజలు కొంతవరకు చూస్తారు. నువ్వు రెచ్చిపోయితే నువ్వు దుర్మార్గం వైపున ఉన్నావంటే నిన్ను దుర్మార్గంలో లెక్కడైతే తోలు తీసేస్తారు. శ్రీలంకలో ఏం చూసాం, ప్రజాగ్రహం ముందు ఇప్పుడు కోడే శివప్రసాద్ గారు లాంటి వాళ్ళ మీద దాడి చేసేసారు గత ఎన్నికల్లో. తిరగబడి ఎవడైతే లెక్కేటోళ్ళకి వీళ్ళందరినీ కూడా ఇప్పుడు నువ్వు చేయగలిగిన వాళ్ళు చేయలేరా ఏంటండి? నువ్వు పోలీసులను పెట్టుకు చేసావు, ప్రజలు వాళ్ళకి సపోర్ట్గా వచ్చి ప్రజలు చేస్తారు ఈసారి. ఎందుకంటే వాళ్ళు రగులుతుంది, కళ్ళ ముందు అన్యాయం జరుగుతున్నట్టు ఎందుకు సహించి ఊరుకుంటారో. ఎన్నికల వరకు వేచి ఉన్నారు వాళ్ళు. ఇక్కడ వీళ్ళిద్దరు బదిలీ తర్వాత ఇంకొక కొత్తగా వచ్చే అనుమానం ఏంటి అంటే ప్రజల్లో, ఇప్పుడు సీఎం రాయి దాడి ఘటనకి ముందే ఫెన్షన్ల విషయంలో కొంతమంది వృద్ధులు చనిపోయిన ఘటన మనం చూసాం. దానిపై జవహర్ రెడ్డికి దానికి బాధ్యత వహించాలి అని చెప్పి కూడా కొన్ని చోట్ల ఎలక్షన్ కమిషన్ అధికారి అయినటువంటి మీనా గారు కూడా మాట్లాడిన సందర్భం మనం చూసాం. కేంద్ర ఎన్నికల సంఘానికి మేము సలహా కూడా అడిగామని చెప్పారు. కానీ ఈ ఘటన కంటే ముందే ఆ ఘటన జరిగినా కూడా దీనిపై ఇప్పుడు చర్యలు తీసుకుని అధికారులు బదిలీ చేశారు. కానీ సీఎస్ మీద ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు, డీజీపీ మీద సీఎస్ మీద అనే ఆలోచన కూడా అందరికీ వస్తుంది. అదేనండి, ఇప్పుడు చీఫ్ సెక్రటరీని చేయకపోతే వాళ్ళ ప్రాతిపత్యం అనుమానించాల్సిందే, బీజేపీని కానీ కేంద్ర ఎన్నికల కమిషన్ కానీ. వాళ్ళ ప్రాతిపత్యాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అలా చేయలేదనుకోండి రేపు నష్టపోయేది ఎవరు అనుకుంటున్నారో, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే టీడీపీ నష్టపోతాం. నెవర్. టీడీపీ 144 సీట్లు పోటీ చేస్తుంది, జనసేన 21 సీట్లు పోటీ చేస్తుంది. ఇలాంటి పని వాళ్ళు చేసే వాళ్ళు ఇంకా జగన్మోహన్ రెడ్డి వైపే కనుకుంటే వీళ్ళు పూర్తిగా గెలుస్తారు, వాళ్ళు ఉన్న సీట్లు పోతాయి. దాన్ని ఎవడ కాపాడలేడు, ఎందుకంటే స్వయంకృతం. ప్రజల ఓట్లు ఈ కార్యకర్తలు టీడీపీ సానుభూతి ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వాలి. వాళ్ళు ఇలాంటి వెర్రి ఆశాలు వేసి ఇంకా అప్పభావ నాటకం ఆడితే వాళ్ళు పని జరుగుతాం, దెబ్బైపోతారు. అయితే మొన్న ఈ మధ్య చంద్రబాబు గారి మీద బహిరంగ సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. దానిపైన ఈసీ వివరణ అడిగింది. దాని గురించి ఇంకా ఆయన వివరణ ఇవ్వకముందే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన వివరణ అడిగితే ఈయన వివరణ ఇచ్చారు, కానీ దాంతో సంతృప్తి చెందక కేంద్ర ఎన్నికల కమిషన్కి మళ్ళీ సిఫార్సు చేస్తాం, అక్కడ నుంచి వాళ్ళు ఏం ఆదేశాలు ఇస్తే అది తీసుకుంటాం. ఏమైనా స్టేట్ ఎలక్షన్ కమిషన్ మీద కూడా అనుమానాలు ఉన్నాయండి. ఎందుకంటే మీనా గారు కూడా పెర్ఫెక్ట్ ఏం కాదు. వీళ్ళంతా ఏదో బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఏదో చిన్న తప్పులు చేస్తారు కదా వాళ్ళు ఉన్నప్పుడు. ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసాడు, అప్పుడు ఏమో ఉన్నాయేమో లోపాలో అవన్నీ చేసి ఫైల్ చేసి పెడతారు. నువ్వేనా తేడా చేస్తే సిఐడి వాళ్ళు ఇతని మీద కేసు పెడతారు. ఇలాంటివి ఏదో ఉంటాయి. ఇప్పుడు ఫోన్ ట్యాంపికలు ఉన్నాయి, ఏదో మాట్లాడినవి ఉంటాయి, లేకపోతే వాళ్ళ కార్యక్రమాలు ఏవో ప్రైవేట్ ఏవో. ఇప్పుడు ఇలాగ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అనుకుంటున్నాను నేను. అంచేత అధికారులు కొంతమంది నిజంగా ఇష్టపూర్వకంగా కూడా అతనికి అనుకూలంగా ఉంటారు, కొంతమంది బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటారు, కొంతమందిని అవినీతిగా బెదిరిస్తూ ఉంటారు, కొంతమంది నిజంగానే సైకో బ్యాచ్ ఉంటారు. అలాగా రకరకాల ఏమైనా కానీ ఎంకిపెళ్ళి సుబ్బుజావుకు వచ్చినట్టు అవుద్ది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆపద్దాని ప్రభుత్వం, అతను మామూలుగానే ప్రభుత్వంలో రాజకీయ నాయకుడికి ఎప్పుడు నష్టం జరగదు, అధికారులే బలైపోతారు. వాళ్ళ నాన్న హయాంలో ఐఏఎస్ జైలు పోయారు, ఈయన హయాంలో ఐపీఎస్లు కూడా పోతారు. ఐఏఎస్లు ఐపీఎస్లు ఇద్దరు పోతారు, ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతారు. కాబట్టి వాళ్ళ నాయకులు తెలివిగా నోరు మూసుకున్నారు చూడండి, ఎవడో మాట్లాడతలేదు. నామినేషన్లు కూడా ఎత్తానికి సిద్ధపడతలేదు, ఎంపీ క్యాండిడేట్లే దొరకలేదు వాళ్ళకి, వాళ్ళ సందడి లేదు, చప్పుడు లేదు. ఈ అనవసరంగా ఆఫీసర్లు ఎందుకు ఎగిరెగిరి పడతారు? ఇప్పుడు ఎగిరెగిరి పడితే పులస చేప ఏం చేస్తే ఎగిరెగిరి పడితే పట్టేసుకుని పులుసు వండేసుకుంటారు.
అలాగైపోద్ది వీళ్ళ పని గ్యారంటీగా. రైట్, థ్యాంక్ యూ సో మచ్.